సామాజిక కార్యక్రమాలకు జేసీఐ సన్ రైజర్స్ ముందుంటుందన్నారు శ్రీకాకుళం ప్రెసిడెంట్ సింగూరు ప్రవీణ్ కుమార్. జేసీఐ వారోత్సవాల సందర్భంగా చార్టర్ ప్రెసిడెంట్ సంతోష్ దూసితో కలిసి ఆయన జేసీఐ పతాకాన్ని ఎగురవేశారు. జేసీఐ సన్ రైజర్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. సలహాదారులు జేసీ సెనేటర్ డాక్టర్ వినోద్ కుమార్ కూర్మానా, డాక్టర్ గీతా శ్రీకాంత్ సూచనల మేరకు గడిచిన సంవత్సర కాలంలో అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, నేత్రదానంపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ప్లాస్టిక్ నియంత్రణ, యువతకు మార్గనిర్దేశం, సేవ తత్పురుషులకు, మహిళలకు, పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి ప్రశంసా పత్రాలు, గౌరవ సత్కారాలు, క్యాన్సర్పై అవగాహన వంటి కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. జేసీఐ సన్ రైజర్స్ వ్యవస్థాపకులు సంతోష్ దూసి మాట్లాడుతూ, జేసీఐ సన్ రైజర్స్ వారోత్సవాలను సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తామని, ఇందులో భాగంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని, రానున్న రోజులలో యువతకు నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పిస్తామన్నారు. జేసీఐ వారోత్సవాలలో భాగంగా ప్రతిరోజు చేసే కార్యక్రమాలకి కోఆర్డినేటర్లుగా షర్మిల, జగదీష్, శ్రీను, ఎస్వి సతీష్, దామోదర్, ఉమా మహేష్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ఐబీపీ జోన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ బగాది, ప్రాజెక్ట్ చైర్మన్ జేసీ హెచ్జీఎఫ్ వెంకటేష్ ఐతం, దామోదర్ కింజరపు, శ్రీనివాస్, శ్రీకాంత్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఫ్లాగ్స్ ఉన్నాయి. అదే ఇలా చూడండి ఒకసారి అన్న వెళ్ళి మీరందరూ కూడా. సో ఈ రోజున ఇదేంటి అంటే ఆర్గనైజేషన్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ లక్షణాలను ఒక నాయకుడిగా, పటిష్టమైన నాయకుడిగా, ఒక ప్రతిభావంతమైనటువంటి వక్తగా అంటే పబ్లిక్ స్పీకర్గా తయారవడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఈ ఆర్గనైజేషన్ కల్పిస్తుంది అన్నమాట. సో ఈ రోజు నుంచి వచ్చే ఇంకొక వారం రోజుల వరకు కూడా జేసీఐ వారోత్సవాలని జరుగుతాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా ఏంటంటే పబ్లిక్లో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు అప్రిషియేషన్స్ కార్యక్రమాలు, ఎవరైతే అన్సంగ్ హీరోస్ ఉంటారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయడం, ఇలా వేరియస్ కార్యక్రమాలు ఉంటాయి. దానిలో భాగంగా యువకుల మధ్య జరుపుకోవాలనే ఆశతో మీ దగ్గరికి ఈ రోజున మేమంతా రావటం జరిగింది. సో ఈయన మా అధ్యక్షులు జేసీ ప్రవీణ్, ఆయన ట్రెజరర్ జేసీ వెంకటేష్, దామోదర్, వీళ్ళందరితో మీతో మొదలు ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేసాం. నేను చేసే శ్రీకాకుళం సన్ రైజర్స్ ప్రెసిడెంట్. మేము ఈ జేసీ వారోత్సవాలు ప్రతి సంవత్సరం జేసీ వారోత్సవాలు జరుపుకుంటాం. దానిలో ముఖ్యంగా ఏంటంటే యువతని, అలాగే స్వచ్ఛందంగా పబ్లిక్ రీచ్ అవ్వడం కోసం మేము చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చాలా పండుగలా జరుపుకుంటామండి. ఈ రోజులో భాగంగా ఈరోజు మొదటి రోజు, ఈరోజు మా జేసీ ఫ్లాగ్ని, జేసీ జెండాను ఎగరవేస్తూ మా యొక్క కార్యక్రమాలని తెలియజేయడం కోసం ప్రస్తుతం ఏర్పాటు చేశాము. మొదటి రోజు జాతీయ జెండాతో పాటు మా జేసీ ఫ్లాగ్ని ఎగరేస్తూ కార్యక్రమం ప్రారంభించాము. అలాగే డైలీగా రోజు చేసే కార్యక్రమాల్లో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సేవా కార్యక్రమాలు ఈ 7 రోజులు కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ రీచ్ అయ్యే విధంగా చేస్తామండి. నేను దీంట్లో మా యువత సమాజాన్ని వికసితం చేస్తూ అభ్యున్నతికి, దేశ అభ్యున్నతికి, సమాజ అభ్యున్నతికి కృషి చేస్తాము. ధన్యవాదాలు. ఉద్దేశం ఏంటి అని అంటే సమాజ హితం కోసం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి సేవ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయబడింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ వారం రోజులు కూడా వివిధ కార్యక్రమాలు చేస్తాం. సేవా కార్యక్రమాలతో పాటు విద్యార్థులను, అలాగే నిరుద్యోగ యువతను, వారిని ఎంపవర్ చేయడానికి మంచి శిక్షణ కార్యక్రమాలు అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి ఏ కార్యక్రమాలు కావాలని చేస్తూ ఉంటాం. దీంతో పాటు ఏంటంటే జేసీఐలో ఉన్న సభ్యులతో పాటుగా మిగతా వారికి కూడా జేసీ సభ్యులు కాని వారికి వారి వ్యాపారం ఉన్నతికి కావాల్సినటువంటి మెలకువలు, అలాగే శిక్షణ కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఈ వారోత్సవాల్లో భాగంగా చేస్తున్నాము. సో
మీరందరూ కూడా సహకరించాలని, వీలైనంత మంది ఈ ఆర్గనైజేషన్ ఈ చేసే వీటికి సహకారం అందించాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఏంటంటే 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జేసీఏలో సభ్యులుగా జాయిన్ అవ్వాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. ఇంట్లో జాయిన్ అయితే వచ్చేటటువంటి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. సో ఒక నాయకుడిగా, ఒక వక్తగా, అలాగే ఒక బిజినెస్ మ్యాన్గా, ఇలా చాలా రకాలుగా మనం ఈ ఆర్గనైజేషన్ చెందచ్చు. సో దీంతో పాటుగా ఏంటంటే మన వ్యక్తిత్వం అనేది మంచిగా వికసితం అవుతుంది, వ్యక్తిత్వ వికాసం అనేది మంచిగా పెరుగుతుంది. సో అందుకు జేసీ కల్పించేటటువంటి అవకాశాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని జేసీ సభ్యులుగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం. సో జేసీ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఈ వారోత్సవాలు చేసే కార్యక్రమాలన్నింటిలో ప్రజలు, సభ్యులు అందరూ కూడా పాల్గొనాలని